ఆంధ్రను కోరుకునేటటువంటి కాంగ్రెస్ నాయకులు ఏదైతే ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చిండ్రో, ఏదైతే మాట్లాడినరో అవే ఇప్పుడు మీరు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక వింతవాదం, ఒక వితండవాదం, దానికి కాంగ్రెస్ వాదం అంటాం మేము, తెలంగాణ వాదం అనం. మీరు కాంగ్రెస్ వాదులు, మీరు తెలంగాణ వాదులు కాదు, ముమ్మాటికి కాలేరు. మీకు ఎప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రయోజనాలే ముఖ్యం తప్పితే తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం కాదు. ఈ మాట ఇంకొక విషయం, మనందరం ఎందుకు పోరాటం చేసినాం? నీళ్ళ కోసం పోరాటం చేసినాం. ఆదిత్యనాథ్ దాస్ అనేటటువంటి ఒక అధికారి, ఆంధ్రప్రదేశ్లో చీఫ్ సెక్రటరీగా పనిచేసి రిటైర్ అయినటువంటి అధికారి, అక్కడ ఉండి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి రోజుకొక టీఎంసీ నీళ్లను తీసుకుపోవచ్చని ఆదేశాలు ఇచ్చినటువంటి అధికారిని తీసుకొచ్చి ఇవాళ మీరు తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖలో అడ్వైజర్గా పెట్టిండ్రు. అంటే మీరు ఎవరి ప్రయోజనాలు కోరుకొని పెట్టిండ్రు? మనకు వ్యతిరేకంగా జీవోలు ఇచ్చినటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి మన నీళ్లకు సంబంధించి ఆయన ఏం హామీలు ఇస్తాడు, ఏం అడ్వైజ్ చేస్తాడు అన్నది కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే మేము చెప్తున్నాం, ముమ్మాటికి మీరు కాంగ్రెస్ వాదులే, మీరు తెలంగాణ వాదులు కావు. మీకు మీ కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలు తప్పితే తెలంగాణ ప్రయోజనాలు మీకు పట్టవు. ఇవాళ ఓట్ల కోసం ఎలక్షన్ల సమయంలో ఏం చేసిండ్రండి కాంగ్రెస్ పార్టీ? రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల కోసం ఏం చేసిండ్రు? వాళ్ళ నాయకురాళ్ళు అందరూ కూడా పెద్ద పెట్టున బతుకమ్మ ఎత్తినటువంటి పరిస్థితిని మీరు గమనించాలి. ఇగో శ్రీమతి ఇందిరాగాంధీ గారు, మరి తను బతుకమ్మ ఎత్తుకొని తెలంగాణ ప్రజలకు